ఇంట్లో చేసిన అన్నం రొట్టె తినక బయటి నుంచి ఏమేమో తెచ్చి తింటావేంద్రా అని మా అమ్మ ఇప్పటికి 1000 సార్లు అని ఉంటుంది. ఇంట్లో చేసిన కారం రొట్టెతో మజిల్ బిల్గావు అమ్మ అని నేను 1000 సార్లు అని ఉంటాం. ఇట్లా నాకు మా అమ్మకి రెగ్యులర్ గా యుద్ధం జరుగుతూనే ఉంటది. ఇట్లా మీ ఇంట్లో కూడా జరిగితే కింద కామెంట్ చేయండి. మన ఏజ్ 40 years తర్వాత ఎవ్రీ ఇయర్ 1% మజిల్ అయితే డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో మీరు ఇప్పటి నుంచే హై ప్రోటీన్ ఫుడ్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీరు మజిల్ మాస్ ని మంచిగా బిల్డ్ చేసుకుంటారు. కాబట్టి 40 years తర్వాత దానిలో నుంచి 1% మజిల్ తగ్గినా కూడా ఫరక్ అస్సలు పడదు. మెయిన్ హై ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి ఎగ్స్ అండ్ చికెనే కాబట్టి వీటిని రెగ్యులర్ గా తెచ్చుకొని కన్జ్యూమ్ చేయడం వల్ల ఇంట్లో అమ్మలతో యుద్ధాలు అయితే తప్పవు. మన అమ్మలకి మనమే న్యూట్రిషన్ సబ్జెక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చికెన్ ఎగ్స్ తెచ్చుకోనమ్మా అట్లీస్ట్ వారానికి ఒక 4 సార్లు అయినా పప్పు వండమని చెప్పాలి. లైక్ మూంగ్ దాల్, చెన్నా దాల్, రాజ్మా దాల్ ఇట్లాంటివి. ఈ పప్పులని రైస్ తోని కలిపి తింటాం కాబట్టి కంప్లీట్ అమినో ఆసిడ్స్ ఫుల్ఫిల్ అయిపోయి మన మజిల్ బిల్ కి మస్తు వెళ్ళిపోతాయి.